రోజు ఒక తల్లి కుమారునికి అన్నది. కుమారుడు ఫస్ట్ రోజు స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళి ఎరేజర్ దొంగతనం చేసుకుని వచ్చాడు. తల్లి అన్నది, ఏరా ఏంటి ఇది? ఏదో మా ఫ్రెండ్ ఇచ్చాడు. ఓకే సరే జాగ్రత్త దాసుకో. రెండో రోజు స్కూల్కి వెళ్ళాడు, పెన్సిల్ దొంగతనం చేశాడు. అరే ఏందిరా ఇది, నీకు పెన్సిల్ ఎక్కడది? లేదమ్మా ఇదేమో మరో ఫ్రెండ్ ఇచ్చాడు. ఓకే, నీకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారా స్కూల్లో బా అన్నదే. మూడో రోజు పలక దొంగతనం చేసుకొచ్చాడు. ఒరే ఎక్కడదా నీకు పలక? ఈరోజు మా స్కూల్లో బర్త్డే జరిగిందిలే, వాళ్ళు ఇచ్చారు, అయిపోయింది. అబ్బా నాలుగోసారి పుస్తకాలు బ్యాగ్ని మోసుకొని వచ్చాడు. అరే ఎందురా ఇన్ని పుస్తకాలు నీకంటే స్కూల్లో ఫ్రీగా ఇచ్చారమ్మా, నీకేం తెలుసు? స్కూల్లో ఇచ్చారట, పుస్తకాలన్నీ ఫ్రీగా ఇచ్చారట, అందుకని బ్యాగ్ అంతా దొంగతనం చేసుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. అయిపోయింది. ఎదిగాడు, పెద్ద అయ్యాడు, చిన్న చిన్న దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. అటు పెద్ద అయ్యేసరికి డబ్బు మీద ఆశ పుట్టింది, ధనం కావాలనుకున్నాడు. ఒక ఇంట్లో చొరబడ్డాడు. 10 తులాల బంగారమో 10 కేజీల బంగారమో ఎత్తుకొచ్చాడు. శుభ్రంగా వారందరూ పట్టుకొని కొట్టి స్టేషన్లో వేసారు, జైలుకి అప్పగించారు. తర్వాత అక్కడ కూర్చున్నాడు, విచారణ చేస్తున్నాడు. ఏటో తెలుసా, ఎందుకు నేను ఈ పని చేశాను? ఈ పని అసలు ఎవరి వల్ల చేశాను? ఈ పని ఎందుకు చేయవలసి వచ్చింది అని ఆలోచనలో పడ్డాడు. ఈలోగా వాళ్ళ అమ్మకి కబురు పెట్టారు, అమ్మా మీ ఓడు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడమ్మా, మీ అబ్బాయి నేను చూడాలట, నేను రమ్మంటున్నారు. వెంటనే తల్లి, మా అబ్బాయి జైల్లో ఉండమ్మా ఏంటని చెప్పి చాలా వేదన పడుతుంది, ఏడ్చుకుంటూ దుఃఖిస్తూ వెళ్తుంది స్టేషన్ జైలుకి. అక్కడికి వెళ్ళి కూర్చోగానే కుమారుడు చెరసాల్లో సంఖ్యలతో బంధించబడి జైల్లో ఉన్నాడు. తల్లి చూసి చాలా వేదన పడుతుంది, చాలా దుఃఖిస్తుంది. అరే ఎందుకు రా ఇలా చేసావు, ఎందుకు ఇలా చేసావు? వెంటనే నాయకుడిని పిలిచాడు, ఓపెన్ చేయమన్నాడు. జైలు ఓపెన్ చేశాడు. తల్లి దగ్గరికి వెళ్ళాడు, పడాలని లాక్కొట్టాడు. ఎవరిని? తల్లి. అరే ఏందిరా నన్ను కొడుతున్నావు, నువ్వు చేసినప్పుడు నన్ను చిన్నోర్మి. చిన్నప్పుడు పెన్సిలు, ఎరేజరు, పలక, పుస్తకాలు, బ్యాగ్ ఇవన్నీ నేను తెత్త ఉంటే నేను ఏది చెప్తే అది నమ్మవు. కానీ ఏ రోజైనా అక్కడికి వచ్చి డిస్కషన్ చేసి ఇదేడిది, ఇది ఎవరిచ్చారు, ఇది ఎందుకు ఇచ్చారు అని ఏ రోజైనా నన్ను అడిగావా? అప్పుడు నువ్వు బుద్ధి చెప్పలేదు కనుక ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉండవలసి వచ్చింది అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సో చిన్ననాటి నుండి మనం ఏం చేయాలి? మంచి బోధలో, మంచి శిక్షణలో, మంచి విధేయతలో, మంచి ప్రార్థనలో ఎదిగితే ఖచ్చితంగా పరమందు ఆసీనుడైన దేవుడు అభివృద్ధిలోకి మనల్ని అందరినీ నడిపించును గాక.